హాయ్ ఫ్రెండ్స్, శైలు కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను చింతపండు పులిహోర చేయాలనుకుంటున్నా. చింతపండు పులిహోరకి ఫస్టే నేను హాఫ్ కిలో రైస్ అన్నం వండానండి. ఇగో ఇలాగా రైస్ వండేసి ముందే పెట్టుకున్నా ప్రిపేర్, ఎందుకంటే మళ్ళీ లెంత్ ఎక్కువ అవుతుందని. ఇది హాఫ్ కిలో రైస్. ఓకే, ఈ హాఫ్ కిలో రైస్కి దీనికి పులిహోర చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఇప్పుడు నీకు చూపిస్తానండి. ఓకేనండి, ఇప్పుడు హాఫ్ కిలో రైస్కి చింతపండు పులిహోరకి ఇప్పుడు 100 గ్రాముల చింతపండు నేను ముందుగానే నానబెట్టుకున్నాను. 100 గ్రాముల చింతపండు అండి ఇది. నెక్స్ట్ పల్లీలండి, పల్లీలు 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల మినపప్పు, 3 స్పూన్ల శనగపప్పు, ఎండుమిర్చి ఒక 4-5, కరివేపాకండి ఒక 4-5 రెమ్మలు, అండ్ లాస్ట్ పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి ఒక 4-5 అంటే 6-7 తీసుకోవాలి. ఇలాగా ఒక పచ్చిమిర్చి 2గా చీల్చాలండి ఇలా. ఓకే, దీనికి తగినంత ఆయిల్, నెక్స్ట్ సాల్ట్. ఓకేనా, ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలనేది చూద్దామా. ఓకే, ఫస్ట్ గ్యాస్ ముట్టించుకొని కడాయి పెట్టుకొని, కడాయి హీట్ అయ్యే లోపల పులిహోరకి కాంబినేషను చాలామంది ఆలు కర్రీ వండుకుంటారు, ఆలు ఫ్రై చేసుకుంటారు. నేను ఈరోజు కొబ్బరి పచ్చడి చేస్తున్నానండి. కొబ్బరి పచ్చడి కూడా పులిహోర కాంబినేషన్ చాలా బాగుంటుంది. కొబ్బరి పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ కూడా నేను తీసుకుంటానండి ఈ కళాయి వేడయ్యే లోపల. ఓకే, కళాయి హీట్ అయిందండి. ఫస్ట్ మనం చింతపండు పులిహోర తాలింపుకి ముందు ఇగో నేను చెప్పాను కదా కొబ్బరి పచ్చడి అనేసి. ఈ కొబ్బరి పచ్చడికి కొబ్బరి ముక్కలు, నెక్స్ట్ కావాల్సిన కారం మనం ఎంత తినాలనుకుంటున్నాం అంత, దానికి తగ్గ పచ్చిమిర్చి, నెక్స్ట్ ఆయిల్ అండి, ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, కొద్దిగా వెల్లుల్లిపాయలండి. ఇప్పుడు ఇవి మనం ఆయిల్లో ఫ్రై చేసుకొని సైడ్కి పెట్టుకుందామా. ఓకేనా, ఇగో 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి, సరిపోతుంది ఇది. ఈ ఆయిల్ సరిపోతుంది, 1 స్పూన్ ఆయిల్. చూసుకోండి, వెల్లుల్లిపాయలు ఎక్కువ హీట్ అయితే ముఖం మీదకి తుల్లుతాయండి, అందుకే వెల్లుల్లిపాయలు, నెక్స్ట్ శనగపప్పు, పచ్చిమిరపకాయలు అండి, 1 స్పూను ధనియాలు, కొద్దిగా జీలకర్ర. ఓకే, ఇది ఇలా కలుపుకుందామండి. చూసారా, బాగా పచ్చిమిర్చి ఇవన్నీ బాగా వేగాయి. దీంట్లో మనం ముందుగా ఈ పచ్చి కొబ్బరి అనేది ఇలా ముక్కలు చేసుకున్నాం, ముందుగానే కటింగ్ చేసి పెట్టుకోండి. ఇలా వేసుకోవాలి. ఇక చూడండి, ఇలాగ పచ్చిమిర్చి ఈ కొబ్బరి ముక్కలు ఇలా వేసుకొని ఇక 2 నిమిషాలండి జస్ట్ ఇలాగ ఆయిల్లో ఫ్రై అయితే సరిపోతుంది. దీంట్లో పల్లీలు ఏమి యాడ్ చేయని అవసరం లేదు, లేదండి. ఇది కొబ్బరి చట్నీ అన్నాం కాబట్టి దీంట్లో జస్ట్ కొబ్బరి, వెల్లుల్లిపాయలు, ధనియాలు, శనగపప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి సరిపోతుందండి అంతే. కానీ పల్లీలు ఏమి యాడ్ చేయొద్దు, పుట్నాలు కూడా యాడ్ చేయొద్దండి. ఓకేనా, ఇది అయిపోయింది. దీన్ని సైడ్కి పెట్టుకొని చల్లార్చిన తర్వాత దీన్ని మిక్సీ చేసుకుందామా. నెక్స్ట్ ఇప్పుడు చింతపండు పులిహోరకి పోపు వేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుందామా.
కళాయి ఆల్రెడీ హీట్లోనే ఉందండి, ఎందుకంటే ఇప్పుడే పోపు తీసుకున్నాం కదా. ఇగో పోపు, ఇది జస్ట్ చల్లగా అయ్యాక దీన్ని మిక్సీ చేసుకుందామా. ఓకే, ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకుందామండి చింతపండు పులిహోర పోపుకి. 1/2 కిలో రైస్ కదండి, చూడండి ఆయిల్ ఎంత వేస్తున్నానో. 2 3 సరిపోతుందండి. 3 స్పూన్స్ ఆయిల్ వేసాను దీంట్లో. ఈ ఆయిల్ సరిపోతుంది మీకు. ఫస్ట్ ఎక్కువ ఆయిల్ హీట్ వద్దండి, నార్మల్గా హీట్ అయితే సరిపోతుంది. ఎక్కువైతే మళ్ళీ పోపు ఐటమ్స్ అన్నీ మాడిపోతాయి, పులిహోర టేస్ట్ మారిపోతుంది. అందుకే ఫస్ట్ పల్లీలు వేసుకుంటున్నానండి ఆయిల్లో. చూసారా, ఈ హీట్కే పల్లీలు అనేది బాగా వేగుతున్నాయి. జస్ట్ ఇది పల్లీలు ఆయిల్ నుంచి తీయనవసరం లేదండి, తీసుకున్నా మంచిదే, తీయకపోయినా ఓకే. నెక్స్ట్ ఎండుమిర్చి, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి, ఇది హైలో ఉందండి మంట, సిమ్ చేస్తున్నా, లేదంటే పచ్చిమిరపకాయలు పేలి ముఖం మీద తుల్లుతాయి. నెక్స్ట్ కరివేపాకు అనేది నేను ఇప్పటి నుంచి యాడ్ చేయట్లేదు, ఎప్పుడు యాడ్ చేయాలనేది నేను చెప్తా. చూడండి ఇలా కలుపుకుందాము. మరీ పచ్చిమిరపకాయలు ఎక్కువ వేగేటట్టు ఫ్రై చేసుకోవద్దు, నార్మల్గా ఉండేటప్పుడే జస్ట్ లైట్గా ఫ్రై అయ్యేటప్పుడే ఫ్రై చేసుకోవాలి. చూసారా ఆల్రెడీ కలర్ పచ్చిమిరపకాయ ఎలా కలర్ వచ్చిందో. ఇప్పుడు సిమ్ చేసాం కదండి, జస్ట్ మనకి పోపు మాడిపోతుందని డౌట్ వచ్చేటప్పటికి జస్ట్ కొద్దిగా వాటర్ తీసుకుందామా, లైట్ వాటర్ వేద్దామా. పోపు మాడుతుంది మిగిలిన డౌట్, జస్ట్ కొద్దిగా వాటర్ చాలండి. ఇది జస్ట్ ఒక 3 స్పూన్ల వాటర్ వేసానండి. ఇప్పుడు మనం ఇందులో ఫస్ట్ చింతపండు పులుపు వేయాలి. కొద్దిగా నాకు పోపు మాడినట్టు అయ్యింది, అందుకనే నేను వాటర్ వేసానండి. దీంట్లో ఇప్పుడు చింతపండు పులుపు వేసుకుందామా. ఇవ్వండి చింతపండు, ఇది బాగా స్మాష్ చేసి పులుపు తీసుకుందామా. పులుపు అనేది చాలా థిక్గా ఉండాలండి, వాటర్లో ఉండకూడదు, చాలా థిక్గా ఉండాలి. ఓకేనా, ఎందుకంటే వాటర్గా ఉండకూడదు, ఎందుకంటే ఆల్రెడీ మనం పోపులో లైట్ వాటర్ వేసుకున్నాం కాబట్టి. ఇది థిక్గా ఉంటే అది మొత్తం లిక్విడ్ అనేది థిక్గా అవుతుంది. అయ్యాక మనకు చింతపండు పులుపు కూడా చక్కగా మరుగుతుందండి. ఓకేనా, ఇగో చింతపండు పులుపు గుజ్జు ఇలా తీసుకున్నానండి. చూడండి చింతపండు పులుపు వేసుకుంటున్నా. 100 గ్రాముల చింతపండుకి కప్పున్నర వచ్చింది పులుపు. వచ్చిందా ఇలా థిక్గా. ఇప్పుడు ఫ్లేమ్ అనేది హైలో పెట్టాలి. హైలో పెట్టుకొని ఇది బాగా మరిగి థిక్గా దగ్గరికి అవ్వాలి. ఇప్పుడు దీంట్లో మనం చింతపండు పులుపు కదండి, కొద్దిగా లైట్గా పసుపు వేసుకుందామా. ఆల్రెడీ మనం రైస్లో పసుపు వేసాము, కానీ అది వేరే. మనం చింతపండు పులుపు అనేది కొద్దిగా పచ్చడి వాసన వస్తుంది, అందుకు దీన్ని పసుపు వేసుకుందామా. 1 స్పూన్ సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. అది కూడా 1/2 కిలో రైస్ కాబట్టి 1 స్పూన్ సరిపోతుంది. సాల్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అండి, మీరు ఇక్కడే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. 1/2 కిలో రైస్కి ఎంత సాల్ట్ సరిపోతుంది అనేది చూసుకుందామండి. 1 స్పూన్, 2 స్పూన్స్, 3 స్పూన్స్, 4,
4.5. ఇది 4.5 ఎందుకు వేసుకున్నానంటే మనకి చింతపండు పులుపు అనేది మనం సాల్ట్ వేసుకున్న తర్వాత ఫైనల్లో తెలుస్తుందండి. స్టార్టింగ్ అది మరిగి కొంచెం పులుపు అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి సాల్ట్ అనేది అంత టేస్ట్ మనకి సరిపోదు. అందుకే 4.5 వేసాను నేను. మీరైతే చూసుకొని కరెక్ట్గా అనేది ఫస్ట్ స్టార్టింగ్ తక్కువ వేసుకొని తర్వాత సరిపోకపోతే మళ్ళీ మీరు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ మరుగుతుందండి. నెక్స్ట్ దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంగువ వేయాలి. నెక్స్ట్ ఇంకా మనకి దేవుడి ప్రసాదం ఎలా చేసుకుంటామో పులిహోర అలా యాజ్ ఇట్ ఈజ్గా రావాలి అని అంటే ఆవాలు మెంతులు ఫ్రై చేసి పెట్టుకున్న పొడి ఉంటుందండి. ఆ పొడి ఆల్రెడీ నా దగ్గర నేను ఇంట్లో చేసుకున్న పొడి ఉంది. ఆ పొడి అనేది ఇప్పుడు నేను దీంట్లో యాడ్ చేస్తున్నానండి. నా దగ్గర ఉంది ఆ పొడి. ఇగో 1 స్పూన్ ఇది మెంతులు ఆవాల పొడి అండి. ఓకే, ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది. అందుకే నేను 1/2 కిలో రైస్ కాబట్టి 1 స్పూన్ వేసుకున్నాను. 1 స్పూన్ వేసుకున్నాను. జస్ట్ ఇలా కలుపుకుందామా. ఇంగువ కూడా వేద్దామండి. ఓకే, ఇంగువ వేసుకుందామా. జస్ట్ ఇంకొకటి కరివేపాకు ఉంది కదా, ఇది ఎప్పుడు యాడ్ చేయాలన్నాను కదా, ఈ టైంలో కరివేపాకు యాడ్ చేసుకుంటే మీకు ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. మరిగేటప్పుడు ముందు నుంచి కానీ కరివేపాకు పోపులో వేయించుకుంటే అది ఆయిల్లో ఫ్రై అయిపోయి కరివేపాకు కరకర అయిపోతుందండి. అలా కాకుండా ఇలా మనం చింతపండు పులుపులో కానీ కరివేపాకు మరిగినప్పుడు వేసుకుంటే మాత్రం ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, మీకే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇది ఇప్పుడు మరగని ఇది ఇలా దగ్గరికి అయినప్పుడు మనకి స్టార్టింగ్ వేసుకున్న మన ఆయిల్ అనేది పైకి తేలుతుందండి. ఆయిల్ వచ్చింది అని అంటే ఇది ఆల్మోస్ట్ 100% మరిగినట్టని. ఓకేనా, ఇది ఇంకా చక్కగా మరిగి చాలా థిక్గా అవ్వాలండి. చాలా అంటే చాలా థిక్గా అవ్వాలి. ఓకేనా, దీన్ని మూత పెట్టుకుందామండి. ఇప్పుడు ఇగో సిమ్ చేస్తున్నానండి, హైలో కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమ్లో ఇది ఉడకాలి, బాగా మరగాలి. ఇగో మూత పెట్టేస్తున్నా. ఓకే, ఒకసారి కలుపుకొని చూసుకుందామండి. ఇగో ఆయిల్ అయితే పైకి వచ్చింది, కానీ ఇంకా థిక్గా అవ్వాలండి. ఇది లిక్విడ్ టైప్ ఉంది. ఇది ఆల్రెడీగా థిక్గా ఉంది, కానీ ఇంకా కొద్దిగా థిక్గా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఆల్రెడీ నేను ఇంగువ వేసానండి, అది మీకు వీడియో తీయలేదు, సారీ. అది ఓకేనా. ఒక 10 నిమిషాల్లోనే ఇది బంద్ చేసుకుందామా. బంద్ చేసుకున్నాక పులిహోరలోనే ఎల్లో రైస్లో ఇది కలుపుదామండి. చింతపండు పులిహోర అనేది మీకు ఎలా అనేది టేస్ట్ చేసి మరీ చూపిస్తాను నేను మీకు. ఓకేనా అండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా మిక్సీ చేస్తున్నాను. తర్వాత వాటర్ యాడ్ చేసుకుందామా. లైట్గా వాటర్ వేస్తున్నా. అయిపోయిందండి కొబ్బరి పచ్చడి. పులిహోరకి కొబ్బరి పచ్చడి చేస్తాను. ఓకే, దీంట్లో మీకు పోపు వేసుకోవాలంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. నేనైతే వేసుకోవట్లేదు. ఓకే ఇవ్వండి, అయిపోయింది. ఇది చూసారా, అడుగు పడుతుంది. అయిందండి. దీన్ని ఇప్పుడు మనం పులిహోర కలిపేద్దామా. ఓకే ఓకే, ఇది అయిపోయింది. ఇగో గ్యాస్ బంద్ చేస్తున్నా. ఇప్పుడు ఈ పులిహోరలో కొద్దిగా వేసుకుందామండి, ఒక్కసారి కాదు.
ఇది కలుపుకున్నాక కలుపుకుంటున్నా. సరిపోదండి, ఉన్న పప్పు కూడా వేసేద్దామా. మొత్తం వేసేస్తున్నాను. మొత్తం అండి ఇలా మొత్తం కలిసేటట్టు ఓకే. ఇలా కలుపుకున్నాను చూసారా. ఇగో మొత్తం ఇలా కలిపి పెట్టుకున్నాను కదండి. ఒక 5-10 నిమిషాలు ఇలానే దీన్ని మూత పెట్టేస్తే ఇది మొత్తం ఆ చింతపండు పులుపు అనేది రైస్ పీల్చుకుంటుందండి. తర్వాత ఇది నేను టేస్ట్ చేసి ఎలా వచ్చిందన్నది మీకు చెప్తా, ఓకేనా. ఓకే, 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని కొద్దిగా మనం టేస్ట్ చేద్దామా. నెక్స్ట్ దీని కాంబినేషన్ కొబ్బరి పచ్చడి. ఎలా వచ్చింది ఏంటన్నది మీకు చెప్తానండి. ఓకే, చాలా బాగా వచ్చిందండి. పులుపు, కారం, సాల్ట్ అంతా సరిపోయింది. నెక్స్ట్ కొబ్బరి పచ్చడి. కొబ్బరి పచ్చడి కూడా చాలా ఎక్సలెంట్గా వచ్చింది. ఒకసారి ఇలానే ట్రై చేయండి మీ ఇంట్లో కూడా, ఓకేనా. నాకైతే చాలా నచ్చిందండి పులిహోర. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం గుడికి వెళ్ళినప్పుడు ఉండే ప్రసాదం పులిహోర ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే వచ్చింది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.